సరే ఈ సినిమాలో మీకు జోడీగా నటించిన హీరోయిన్ గురించి అడగకపోతే బాగోదు. మంచి సాంగ్ కూడా ఉంది, అమ్మాయి ఎనర్జీ కూడా చాలా బాగుంది, చాలా జోవల్ అనిపిస్తుంది నాకు. సో తన గురించి. తను అదితి శంకర్ అండి, తన డెబ్యూ చేస్తుంది. తమిళ్లో ఆల్రెడీ 3-4 సినిమాలు చేశారు. సో ఈ సినిమాతో తెలుగులో హర్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ తను చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో తన ఎనర్జీ కానీ, తను చాలా మంచి డాన్సర్, మంచి సింగర్, మంచి పర్ఫార్మర్. అండ్ నేను చాలా క్వైట్ సర్ప్రైజ్ అయినా ఫస్ట్ డే ఆఫ్ షూట్లోనే. అండ్ ఐఎమ్ షూర్ షీల్ రీచ్ గ్రేట్ హైట్స్. ఓకే, సో బెల్లంకొండ శ్రీనివాస్ గారి డే ఎలా స్టార్ట్ అవుతుంది పొద్దున్న లేవగానే? యూజువల్లీ మోస్ట్లీ లాస్ట్ 1-2 years నుంచి అయితే ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. మోస్ట్లీ ఐఎమ్ గెటింగ్ అప్ అండ్ గోయింగ్ టు వర్క్. సో ఐ బీన్ షూటింగ్ కంటిన్యూస్లీ. సో ఇట్స్ గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్. అండ్ టచ్ వుడ్ అంటే వర్క్ ఉండమంటాం అనేది చాలా అదృష్టం. అంతే, అసలు ఉండదు. నేను నార్మల్గా కూడా షూటింగ్ లేకపోతే కూడా మార్నింగ్ లెగ్సానంటే ఐ హ్యావ్ టు గో అవుట్, గో టు ది ఆఫీస్ ఆర్ గో డూ సమ్ అదర్ వర్క్. ఎప్పుడు హస్లర్నే. సాయంత్రం ఇంటికి పొడవడానికి ఇంటికి వెళ్ళాలి అంతే. సో మదర్ ఫాదర్ అంటే లేట్ వస్తే అడుగుతారు, ఇప్పుడు సినిమా షూటింగ్ లేదు బయటకి ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? రోజు 8 o'clock ఫోన్ వస్తుంది, 9 o'clock ఇంట్లో ఉండాలి, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు కూడా ఈ ఏజ్ లో కూడా మా ఫాదర్ అంటే తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటే, పెళ్ళాక మా సంబంధం లేదు, పెళ్ళేంత వరకు మటుకు 9 o'clock ఇంటికి రావాలి. టైం రాలేదంటారా మీకు? రాలేదేమో, వచ్చిందా రాలేదో తెలియదు నాకు కూడా. అంటే May 30th సినిమా ఫస్ట్. ఇది ఫస్ట్ ఏంటంటే కెరియర్ అండి, ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. తర్వాత లైఫ్ లో ఎప్పుడు ఏం జరగాలి జరుగుతుంది అంటే. లేకపోతే ముందు ప్రభాస్ గారికి అయిన తర్వాత, అందరికి అయిన తర్వాత అప్పుడు చూద్దామని ఏమైనా చెప్తారా? అలాంటి నేను చెప్పను. అంటే ఈ 2-3 years లో చేసేసుకుంటారా? డెఫినెట్లీ. ఓకే, 2-3 years లో ఇంటివాడు అయిపోతారు అనమాట. అది కూడా సినిమా కెరియర్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత. కరెక్ట్, దాని తర్వాత ఏదన్నా దాని తర్వాత. ఓకే, సో సాయి శ్రీనివాస్ కి కోపం వస్తే ఫస్ట్ చేసేది ఏంటి? యాంగర్ చూపించేస్తారా లేకపోతే? చూపించేస్తాను, కానీ అది 5 minutes ఉంటుందండి. అంతేనా? 6 minutes నేను ఎందుకు వచ్చి కూడా మర్చిపోతాను. రిగ్రెట్ ఫీల్ అయ్యారా? లైక్ ఎందుకు? అలాంటి మన లైఫ్ లో నో ఎవర్ రిగ్రెట్స్. ఇంకొకసారి పాపులర్ వచ్చింది అంతే, దానికి ఏం చేయలేం కదా. వస్తుంది నాకు, అది బై బర్త్ ఉంది, అది ఎందుకో. సో మీరు బాగా ఫుడ్డియా? యా, ఫుల్ ఆన్. ఏ ఫుడ్ తింటారు ఎక్కువ? ఎవ్రీథింగ్ అండి. ఐ ఈట్ హోమ్ ఫుడ్, ఐ లవ్ మై హోమ్ ఫుడ్. అండ్ బాగా ఇష్టంగా ఒకటి తింటా, అబ్బా ఇప్పుడు నాకు ఫుల్ అలా ఏం లేదండి. నేను జెన్యున్ గా ఎంజాయ్ చేస్తాను అంత ఫుడ్ అయితే. ఐ జెన్యున్ ఎంజాయ్. నాకు వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇష్టం. బట్ డెఫినెట్లీ మన హైదరాబాద్ బిర్యానీ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎట్ ది సేమ్ టైమ్ ఐ లైక్ రోటీ కర్రీ ఆల్సో. ఓకే, ఇన్ని తింటారు మరి, ఫిట్ గా ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? పర్లేదండి, మేనేజ్ చేస్తున్నా. ఐ విల్ వర్క్అవుట్ ఎవ్రీ డే. ఓకే, ఏదో వర్క్అవుట్ చేసుకుంటా, ఏదో పని ఉంటుంది. అంటే దాని డ్యూరేషన్ ఎంత? ఒక 1.5 hours ఐ డెఫినెట్లీ వర్క్అవుట్ ఎవ్రీ డే. ఓకే, అంటే మీరు ఫస్ట్ సినిమా నుంచి కొంచెం అలానే ఉన్నారు. అదే, వర్క్అవుట్ టు ఈట్, ఐ వర్క్అవుట్ టు ఈట్ సో దట్ ఐ కెన్ ఈట్ వాట్ ఎవర్. ఎల్లో ఒక గంట పని చేస్తాం అనుకోండి, సో మన నచ్చింది తినొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఫిట్ గా ఉండాలంటే కొన్ని మెయింటైన్ చేయాలి అంటే నచ్చిన. అదే, అలాంటి డీప్ ఫ్రైడ్ రిఫైన్డ్ షుగర్ అయితే 100% అవాయిడ్ చేస్తాం.